తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ టీవీ ముందే బ్లాస్ట్ చేసింది. త్వరలో మంత్రుల మార్పు ఖాయమని బల్లకుత్తి చెప్పింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇదే విషయాన్ని మీడియా చిట్చాట్లో సైతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై నిన్న ఢిల్లీలో క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో త్వరలో మార్పులు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తెలంగాణ రాజకీయాల్లో త్వరలో బిగ్ పొలిటికల్ బ్లాస్ట్ ఉంటుందని బిగ్ టీవీ చెప్పినట్టే కేబినెట్ లో మార్పులుండబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అధినాయకత్వం ఏఐసీసీ పెద్దలతో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంతకీ ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది, ఎవరికి కేబినెట్ నుండి స్థానచలనం కలగనుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ లో మార్పులుండే ఛాన్స్ ఉందని పీసీసీ చీఫ్ ఢిల్లీ మీడియా చిట్చాట్లో క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందు బిగ్ టీవీ పలువురి పేర్లను ప్రస్తావిస్తూ బిగ్ పొలిటికల్ బ్రేకింగ్ బ్లాస్ట్ చేసింది. దాంతో గాంధీ భవన్ వర్గాల్లో అదే విషయమై అప్పట్లో చర్చ జోరుగా సాగింది. మీడియా చిట్చాట్లో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అధిష్టానం నిర్ణయమై ఫైనల్ కాబోతోందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్ లోకి తాను వెళ్లే ప్రసక్తే లేదని, అదంతా కేవలం ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవితో చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రికి లేని ప్రాధాన్యత పీసీసీ అధ్యక్షుడికి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, అది నా పర్యవేక్షణ లేదు, నా పరివే లేదు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కొన్ని మార్పులు అవసరం ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. వాటి దగ్గర రేపు సీనియర్ నాయకులతో కలుస్తారు. మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంత కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను పీసీ అధ్యక్షుడిగా నా వీలైనంత మేరకు పార్టీ కోసం కృషి చేస్తా ఉన్నా. పీసీసీ అధ్యక్ష పదవి కూడా మారుతుంది. త్వరలో ప్రస్తుత పీసీసీ కేబినెట్ లోకి వెళతారు అనే చర్చ ఓవైపు కొనసాగుతుంటే, మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మాత్రం తనకు పార్టీ అధ్యక్ష పదవి కావాలని ఢిల్లీ పెద్దలకు విన్నవించుకున్నారంటున్నారు. నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నం జరుగుతోంది అని చెప్పటంతో పార్టీలో చర్చ మొదలైంది. ఆ క్రమంలో ఈ మార్పుల్లో ఏం జరగబోతోంది, అధిష్టానం ఎవరికి షాక్ ఇచ్చి ఎవరికి అవకాశం ఇవ్వబోతోంది అనేది కాంగ్రెస్ నేతల్లో సస్పెన్స్ గా మారింది.